హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే వాకిలి చిమ్మటానికి శంకరమ్మ అయితే రాలేదన్నమాట. అందుకని నేనే చీపురు చేట పట్టుకొని ఇలా వాకిలైతే చిమ్మేసుకుంటున్నాను. మామూలుగా 6:00కల్లా మావయ్య కూడా టీ తాగేసి 6:00కల్లా పొడుక్కాడకైతే వెళ్ళాడు. నేను కూడా ఇలా వీడియో పెట్టుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే మగ్గాన నేత కూడా అయిపోయి ఉంది. పండగ వెళ్ళిన తర్వాత నాకు కూడా కొంచెం నీరసంగా అన్నట్టుగా అనిపిస్తూ వస్తుందన్నమాట ఇంట్లో పని చేసుకుంటూ. అందుకే మళ్ళీ వీడియో కూడా తొందరగా పెట్టలేదు, కొంచెం లేట్ అయింది. వాతావరణం వల్ల ఏమో మరి ఒళ్ళు చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మొన్న పండగకి కొంచెం వర్షం పడతా చల్లగానే ఉంది, కానీ పండగ వెళ్ళిన తర్వాత వేడిగా ఎండ పరవడగాలి అలాగైతే ఉంటుంది. దానివల్ల ఒళ్ళు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది అన్నమాట. ఈ వాకిట్లో ముగ్గు అయితే చాక్పీస్తో వేస్తాను కదా, నీళ్ళు కొట్టినా సరిగా పోదు, లైట్గా కనిపిస్తూ ఉండిద్ది. దానిపైన మళ్ళీ అదే ముగ్గు గీస్తూ ఉంటానని చెప్తూ ఉంటాను కదండి. ఈ ముగ్గును కూడా అలాగే దానిపైనే సేమ్ అదే ముగ్గు వేసాను అనమాట. సరే, అటు ముగ్గు వేసిన తర్వాత ఇటువైపు కూడా మొక్కలకి నీళ్ళు పట్టేసి కల్లాపు జల్లుకొని ముగ్గు అయితే వేసేస్తాను. ఈరోజు మామూలుగా పంచ అయితే మొత్తం ఏం చిమ్మలేదు, లేట్ అయింది కదా, వాకిలి చిమ్ముకోవటం లేట్ అయింది కదా. బయట చిన్న చిన్న ముగ్గులు వేసేసుకొని తర్వాత పంచ చిమ్ముకుంటాంలే, బయట పని పూర్తయిపోయిద్దని చెప్పి ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే గబక్కన వేసేసాను అనమాట. ఈరోజు అయితే పొద్దున్నే అంజలి గారు అయితే వచ్చేసారు. ఇలాగా పొద్దున్నే ముగ్గులు వేసేటప్పుడే లోపలికి వచ్చి ఇలా కూర్చుంది. అన్నం పప్పు పొయ్యి మీద పెట్టేసి రాత్రి వండిన అన్నం కొంచెం సద్దన్నం ఉంటే వెంటనే పెరుగు కలిపేసి అన్నం పెట్టేసి తినంగానే పంపిస్తామని అయితే అనుకున్నాను. అన్నం తిన్నదే కానీ పంపిస్తున్నా పోవట్లేదన్నమాట. ఎప్పుడైనా సరే అన్నం పెట్టేసి తిన్నాక వెంటనే పంపించేస్తాంలేని అనుకుంటాను, కానీ మనం పంపించాలనుకుంటే పోదు, తనకి వెళ్ళాలనిపించినప్పుడు మాత్రమే వెళ్తుందన్నమాట. అన్నం తినేసి మేడపైకి వెళ్ళి కాసేపు నిద్రపోయి తర్వాత వెళ్ళింది. దా వెళ్తుందా, దా ఏయ్ ఇట్రా, బయటికి వెళ్తుందా, ఇదిగో అంజలి దా, ఓయ్ దా. చూస్తున్నారు కదండి, అలా చేసిద్ది. అయితే మా వాడిని చూడండి, ఆ మెట్టుకి కరెక్ట్గా సరిపోతాడనమాట. ఎక్కువ అవడో తక్కువ అవడో. రోజు కూడా పొద్దున్న 5:00 నుంచి 7 వరకు ఏమో ఆ మెట్టు మీదే కూర్చొని అలా ప్రకృతిని ఆస్వాదిస్తా కాసేపు అయితే అక్కడ నిద్రపోతాడండి చల్లగాలికి. అయితే ఈరోజు టమాటా పప్పును బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. మామూలుగా మొన్న ఒకసారి పప్పు కోడిగుడ్డు ఫ్రై వండినప్పుడు అది చూపించినప్పుడు కోడిగుడ్డు ఫ్రై ఎలా చేస్తారో చూపించమని ఒకరైతే కామెంట్ చేశారండి. మామూలుగా పొద్దున్నే వంట పనికి ఫుల్గా వంట అనేది ఫుల్గా వీడియో తీస్తే బాగుండిద్ది, కానీ అటు ఇంటి పనికి వంట పనికి గబగబా చేసుకుంటూ ఉంటాను కదా, అన్ని వీడియోస్ తీయటం అయితే కొంచెం కష్టమవుతుంది. ఎవరైనా అడిగినప్పుడు మధ్యాహ్నం పూటో సాయంత్రం పూటో నైట్ వండినప్పుడు అలా వీడియో తీసి పెట్టుంచుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఏంటంటే సెట్ అవ్వట్లేదు సెట్ కావట్లేదు టైం అనేది. ఫుల్గా మొత్తం అంత ప్రాసెస్ మొత్తం వంట చేసేది వీడియో తీయాలంటే టైం అసలు సరిపోవటం లేదు, హడావిడి అవుతుంది పొద్దున్నైతే మాత్రం. ఎప్పుడైనా వంటది చూపించాలి అనుకుంటే మధ్యాహ్నం మళ్ళీ సపరేట్గా వీడియో కోసం వండి అలా చూపించాల్సిందే. ఇదివరకైనా నేను అలాగే చేసేదాన్ని, వంటల వీడియోస్ ఫస్ట్లో చాలా పెట్టాను, అప్పుడు అలాగే చేసేదాన్ని అనమాట. మధ్యాహ్నం పూట వండేదాన్ని, ఇంత పొద్దున్నే హడావిడిగా అప్పుడైతే వీడియో తీయను, సపరేట్గా వండి వీడియో అయితే తీసేదాన్ని అనమాట. షిరా వచ్చి వచ్చి షిరా వచ్చి వచ్చి షిరో ఏరి అక్కాయలు లేరి ఏరి చెప్పు, ఏరి అక్కాయ వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది అక్కాయ. చూస్తున్నారు కదండి, మౌనిక కాలేజీకి వెళ్ళిందనమాట.
కాలేజీకి వెళ్ళేటప్పుడైతే గేట్ దాకా అలా వెళ్తాడు రోజు కూడా. ఇంకా అమ్మాయి కాలేజీకి వెళ్ళంగానే అంటే మావయ్య బండి స్టార్ట్ చేసిన దాకా అయితే ఆ సౌండ్ విని ఇంకా బండి వెళ్ళంగానే ఇలా లోపలికొచ్చి కాసేపు అయితే కూర్చొని ఏందో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు కాసేపు. మామూలుగా అమ్మాయికి అంటే వంట చేసేసి బాక్సులు పెట్టేసి అమ్మాయికి జడేసేసి ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేసాను. ఇంకా కాలేజీకి అయితే వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దున కాసిన టీయే కాసిన ఉంటే వేడి చేసుకొని తాగేస్తున్నాను అనమాట. మామూలుగా పొద్దున్నే టీ తాగినా కానీ అంతగా ఏదో తృప్తిగా తాగినట్టు అనిపించదు. అంటే తొందరగా తాగేసి పని మొదలు పెట్టుకోవాలి అన్న హడావిడి ఉండిద్ది. ఇంకా అందుకే తాగినట్టుగా అనిపించదు అనమాట. ఇప్పుడు టీ తాగితే కొంచెం రిలాక్స్గా తాగుతున్నట్టయితే అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా ఇలా 2 సార్లు అయితే తాగుతా పొద్దున్నైతే మాత్రం. ఇంకా టీ తాగేసేసిన తర్వాత ఇంకా పంచాయితీ చిమ్ముకుంటామని చెప్పి ఇలా ముందు సోఫా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. పొద్దున మామూలుగా అయితే రోజు కూడా అంటే శంకరమ్మ వచ్చి వాకిలి చిమ్మితే నేను పంచ చిమ్మేసుకుంటా. తను ఈరోజు వాకిలి చిమ్మటానికి రాలేదు కాబట్టి ఇంకా పంచ చిమ్మటం అయితే ఆగిపోయింది. ఇంకా పంచ చిమ్మేసుకుంటామని చెప్పి ముందు సోఫా అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను. ఇంకా అంజలి కూడా బయటికి వెళ్తానని అడిగిందనమాట. ఏంటంటే బయటికి వెళ్ళాలి అనుకుంటే దగ్గరికి వచ్చి మూలిగిద్దనమాట. ఇంకా మనం అర్థం చేసుకొని బయటికి వెళ్ళిద్దట్టుందని అర్థం చేసుకొని గేట్ తీస్తే ఇంకా గమ్మున వెళ్ళిపోయిద్ది. ఇంకా అలా పంపించేసిన తర్వాత ఇంకా పంచ అయితే చిమ్ముకుంటామని అయితే ఇలా చిమ్ముతున్నాను. చీపురు కొంచెం ఎందుకనో మరి ఇరిగిపోయింది. ఎరగటం వల్ల కొంచెం వంగి చిమ్మాల్సి వస్తుందన్నమాట. ఈ చీపురు మామూలుగా చాలా బారుగా ఉండిద్ది. చాలా అంటే ఇది ఇల్లు చిమ్మటానికైతేనే ఎక్కడన్నా బూజులు స్లాబ్ మీద అంటే పైన బూజు దులుపుకోవటానికి కానీ చాలా బాగుండిద్ది అనమాట. చాలా బారు ఉండిద్ది. వంగి చిమ్మాల్సినంత అవసరం కూడా ఉండదు. చాలా బాగుండిద్ది. అదొకటను ఇదివరకు కొన్ని అంటే షార్ట్ వీడియోస్లో ఇలా చిమ్ముతా కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు వచ్చాయి అనమాట. ఒక 5-6 కామెంట్లన్నా వచ్చినాయి మన ఇటీవల. నేను అంటే ఒక వీడియోకి మామూలుగా పెట్టి బూమ్ స్టిక్ బాగుంది ఎక్కడ కొన్నారని చెప్పి అడిగారనమాట. ఇంకొకరేమో మామూలుగా బూమ్ స్టిక్ బాగుంది అని చెప్పి ఇలా వస్తున్నాయి. ఇంకా నాకైతే బూమ్ స్టిక్ అంటే నాకేమో అర్థం కాలేదు. వీళ్ళు దేని గురించి అడుగుతున్నారు, దేని గురించి చెప్తున్నారని చెప్పి వాళ్ళు పెట్టిన కామెంట్ వీడియోనే మళ్ళీ నేను ఒకసారి చూశానన్నమాట. చూసిన తర్వాత ఇంకా బూమ్ స్టిక్ అంటే ఏంది అని చెప్పేసి మొత్తం కొంచెం ఆలోచిస్తే స్టిక్ అంటే కర్ర అని కొంచెం నాకు బూమ్ స్టిక్ అంటే నాకు తెలియదు కానీ వాళ్ళు పదానికి బట్టి కొంచెం అర్థం చేసుకున్నాను అనమాట. నేను స్టిక్ అంటే కర్ర కదా, ఒకవేళ బూమ్ స్టిక్ అంటే చీపురు గురించి మాట్లాడుతున్నారేమో వీళ్ళని చెప్పి ఇంకా అలా అర్థం చేసుకున్నాను. మొత్తానికైతే నిజమో కాదో తెలియదు కానీ బూమ్ స్టిక్ అంటే చీపురేనా నాకు తెలీదు. చీపురే అయితే కామెంట్ చేయండి. ఇంకా మొత్తం అంతా పంచంతా చిమ్మేసిన తర్వాత మొక్కలకైతే నీళ్లు పోస్తున్నానండి. కొంచెం ఎండగా ఉంటుందన్నమాట. ఎండ ఎక్కువ లేకపోతే సాయంత్రం పోసేసుకున్నా సరిపోయిద్ది కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకనే పొద్దున్నే ఇలా మొక్కలకైతే నీళ్ళు పోసేస్తున్నా కుండీలన్నిటికి కూడా. ఇంకా షీరోగాడు కూడా వచ్చి బయటికి వెళ్తాను గేటు తీయమని అయితే సైకిల్ చేస్తున్నాడు. ఇంకా గేటు తీస్తే కాసేపు బయటికి వెళ్ళి వాడే మరీ అంత ఎక్కువ దూరం అట్లా వెళ్ళడలే, దగ్గరే ఇంటి చుట్టూరే తిరుగుతూ ఉంటాడనమాట. పాస్ అది పోసుకొని అప్పుడు వాడే ఇంట్లోకి తిరిగి వస్తాడు. మళ్ళీ భయమే, బయట వేరే కుక్కలు అవి ఉన్నా భయమేనమాట. జాగ్రత్తగానే ఉండి వస్తాడు, వాడి జోలికి వెళ్లకుండా వాడే వస్తాడు తిరిగి. గేటు తీసి ఉంచాలన్నమాట. తీసి ఉంచితే వాడే లోపలికి వస్తాడు.
రేయ్ రా ఇంకా రా షిరా వచ్చి 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 నేను తలిపేసానా దా షిరా దా వచ్చి 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 దా వెళ్తుందా రా తలిపేసుకుంటాను రారా తలిపేసేస్తున్నా పో రా రా ఇంక ఇలా ఇప్పుడైతే మాత్రం కుండీల వరకే నీళ్ళు పోసానండి. ఓన్లీ కుండీలో ఉన్న మొక్కల వరకే అన్నిటికీ పోసేసాను అనమాట. ఇంకా గార్డెన్లో మొక్కలకి వాటి అన్నిటికైతే సాయంత్రం పట్టేస్తాను. చాలామంది కూడా మొక్కలకి ఏం మందు వాడతారు అంటే పూలు ఎక్కువ రావడానికి ఏం మందు వేస్తుంటారని చెప్పి అయితే అడుగుతున్నారు. కానీ నేను మొక్కలకైతే అసలు ఏ మందులు వాడనండి. ఎప్పుడో గార్డెన్ అంటే మొక్కలు వేయటానికి ముందు నైమట్టి వేసాను 3 సంవత్సరాల కిందట నైమట్టి వేసాను అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎరువులు అటువంటివి అయితే అసలు నేను ఏమి వాడను. మామూలుగా నీళ్ళు ఒకటే పోస్తూ ఉంటాను. ఇంకైతే ఇక్కడ మాత్రం తులసమ్మకైతే అమ్మాయి పొద్దున నీళ్లు పోసి పూలు పెట్టి వెళ్ళిందనమాట కాలేజీకి వెళ్ళేటప్పుడే. ఇంకా నేను ఇలా క్లీన్ అయితే చేసుకున్నా. అంట్లు కూడా అలా పక్కన వాటి లేసి అలా పక్కన పెట్టించాను. ఏంటంటే శంకరమ్మ మధ్యాహ్నం నుంచి వచ్చి అంట్లు కడుగుతానని చెప్పి వాళ్ళ అమ్మాయి చేత చెప్పి పంపించింది, కబురు చేసిందనమాట. అంట్లు కడగటానికి మధ్యాహ్నం వస్తానని చెప్పి చెప్పిందంట. ఇంకా సరే అని చెప్పి నేను అలా పక్కనైతే పెట్టించాను అంట్లయితే. ఇంకైతే వీడు చూడండి ఇంక ఇదే పని నిద్రపోవటమే. అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిన దాకా అయితే ఇలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడ సోఫా మీద బాగా గాలి ఎక్కువగా వచ్చిద్ది, ఫ్యాన్ కూడా అవసరం లేదు, బాగా గాలి వచ్చిద్ది అనమాట. ఇంకైతే అందుకని ఇక్కడ ఇలా నిద్రపోతూ ఉంటాడు. దిండు అయితే కంపల్సరీగా కావాలి. మళ్ళీ ఏమొచ్చిద్దో ఏమో మధ్యలో వాడంతటా వాడే లెగిసి వచ్చి ఇక్కడైతే ఇలా పడిపోతాడు. మంచి ఎండగా ఉండిద్ది, బండ కూడా కాలిపోయిద్ది అనమాట. అయినా కానీ అలాగే పండుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎక్కువ ఎండ కనిపిస్తే బెడ్రూమ్లోకి వచ్చి ఇలా పండుకుంటాడు. మళ్ళీ ఒక్కొక్క ఫోజులో ఒక్కొక్క యాంగిల్లో పండుకుంటూ ఉంటాడనమాట. ఇంకైతే వంటగది కూడా ఇలా గ్యాస్ అది మొత్తం క్లీన్ చేసుకొని కూరగాయలు ఉంటే కడిగైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఉల్లగడ్డలో ఎర్రమట్టి అనమాట. ఎర్రమట్టిగా ఉంటే ఇలా ఒకసారి కడిగి పెట్టేస్తున్నా. ఈ మధ్య ఉల్లగడ్డలు అస్సలు బాగోట్లేదండి. ఈ మధ్య అసలు తేవటం లేదు కూడా. ఇవేదో బాగుంటాయని చెప్తేనో తీసుకొచ్చాడు మళ్ళీ. కూర అంటే ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నాను కానీ ఇంకా తినటం లేదు. ఇంకా శంకరమ్మకి ఇవ్వాల్సి వస్తా అలా అవుతుందన్నమాట. ఇంకైతే బెండకాయ ఫ్రై కూడా నాకే ఇప్పుడు టిఫిన్ బదులు కూడా అన్నమే తినేస్తాను కదా. ఇప్పటికి మధ్యాహ్నానికి వరకే ఉంది కొంచెమే. నాకు రెండు సార్లు అంటే టిఫిన్ బదులు కూడా అన్నమే తినేస్తాను కదా. ఇంకా నాకు సరిపోయిద్ది అనమాట కూర. సాయంత్రం చికెన్ తీసుకొస్తానని చెప్పాడు, సాయంత్రం చికెన్ వండుతాను. ఇంకైతే ముందైతే అన్నం తినేసానండి, ఆకలి అవుతుంది. అన్నం తినేసి ఇంకా మొగ్గం దగ్గరికి అయితే వచ్చేసాను. మొగ్గం గది కూడా చిమ్మేసేయాలి. ఇంకా నిన్న తాడు తెగితే సరే రేపు కట్టుకుంటాంలే అని చెప్పి లెగిసి వచ్చేసాను మొగ్గలో నుంచి. మామూలుగా చీర కూడా మొగ్గ అంత కొయ్యలేదు. ఇంక ఈరోజు మొగ్గంలోకి వెళ్తా అన్నమది కూడా తినేసాను. మొత్తం ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొగ్గంలోకి వెళ్తామని చెప్పి ఇలా తాడైతే కట్టేసుకుంటున్నాను. మామూలుగా ఈ బార్లో మొన్న పండగ ముందు రోజు 3వ చీర కోసాను కదండి. ఇంకా జయంతి అమావాస్య రోజు అయితే సెలవు. ఇంకా ఆ తెల్లారి కూడా అంటే పండగ వెళ్ళిన తెల్లారి కూడా వీడియో పెట్టాను కదా. వీడియో పెడితే మొగ్గంలోకి వెళ్ళే ఖాళీ అయితే ఉండదు. ఆ రోజు మొగ్గంలోకి వెళ్ళను వీడియో పెడితే. ఇంకా తర్వాత అంటే శనివారం నుంచి వెళ్ళాను అనమాట మొగ్గంలోకి. ఇంకా శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 4 రోజుల్లో 2 చీరలు అయితే నేసాను. రోజుకొక సగం చీర కాడకి 4 రోజుల్లో 2 చీరలు అయితే నేసాను. ఇంకా ముందు రోజు నేత అయితే ఈరోజు కొంచెం తాడది కట్టుకొని చీర కోసేసి ఇంకా జరీలు అతకాలి. జరీలు లేవన్నమాట. అంటే మగ్గాన ఇంకా అంటే ఆ రోజు 3 బార్లు పట్టించాను కదా. 2 బార్లు అయితే ఇంకో 2 బార్లు ఉన్నాయి. అచ్చతికే పని అయితే లేదు కానీ జర్రీలు అయితే అతకాలి. ఇంకా అవి ఇచ్చాక అవైతే అతుకుతాను. ఈరోజు అయితే మామూలుగా ఇది వీడియో తీసింది ఒక రోజు, నేను ఈరోజైతే వాయిస్ అయితే ఇంకొక రోజు ఇస్తున్నాను అనమాట. అలా జరీలు వచ్చిన తర్వాత అప్పుడు అతుకుతాను. మామూలుగా అయితే ఈరోజు ఇంతవరకే మీకు చూపించినంతవరకే నేను పని అయితే చేస్తున్నాను అనమాట, మొగ్గం పని.
ఇక తాడు కట్టేసుకునేలాగా మామూలుగా అయితే తాళ్ళు కట్టడం నాకు అంత కరెక్ట్గా అయితే రాదులేండి. ఏంటంటే ఈ మగ్గం తాళ్ళు అనేవి మగ్గం పని చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో మగవాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు కడతా ఉంటే అది వేరు. నాకేంటంటే ఇప్పుడు మగ్గం పని చేసే వాళ్ళే కట్టించారు ఫస్ట్లో. ఇంకా నేను ఏదైనా తాడు తెగితే ఆ పక్క తాడు ఎలా ఉందో చూసుకుంటూ కట్టుకుంటానమాట నాకు వచ్చిన విధంగా. కొంచెం అలా ఒక వాటేస్తే ఆటోమేటిక్గా తెలుస్తుందిలేండి అది కరెక్ట్గా వస్తుందా లేదని సరి చేసుకుంటూ వేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి, మామూలుగా నేను దోనికి ఈసారి 3 బార్లు పట్టించాను కదా. 3 బార్లు పట్టించాను కాబట్టి ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నది ఈ బార్ అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ బారు ఎల్లో కలర్లో ఉంది కదా, అది రెండో బారు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా మొగ్గాన ఒక బార్ అవ్వగానే నేను మొగ్గం మీద అచ్చతుకుతాను కదండి. ఆ అచ్చతికే పని అయితే ఉండదన్నమాట. ఇలా 2 కానీ 3 కానీ ఇలా పట్టించుకుంటే అప్పుడు మాత్రం అవి అయిన దాకా అచ్చతికే పని అయితే ఉండదు. ఏంటంటే అల్లు పట్టించే వాళ్ళే అతికేస్తారు ఇలాగా. ఇప్పుడు ఏంటంటే మామూలుగా అతుకులు లాక్కోవటమే, అచ్చతికే పని అయితే ఉండదు, అతుకులు లాగేసుకోవటమేనమాట. ఇదిగోండి అర్థమవుతుంది కదా. ఆ రెడ్ కలర్ ఏమో ఆ బార్కి చివర, ఎల్లో కలర్ ఏమో రెండో బార్కి ఫస్ట్ అనమాట. ఈ అచ్చు అయితే అల్లు పట్టే వాళ్ళే అతికిచ్చేస్తారు. మామూలుగా నేను ఒక్కొక్క బారు పట్టించుకుంటే ఇప్పుడు ఈ అచ్చే నేను మొగ్గం మీద నేను అతుక్కోవాల్సి వచ్చేది. ఇలా 2-3 పట్టించుకోవడం వల్ల ఈ అచ్చు అతికే పని అయితే నాకు ఉండదు. వాళ్ళే పట్టించేసి ఇలా పని కొంచెం తొందరగా అవుద్దన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అతుకులు ఒక చోట 2 పోగులకి ఒక పోగు అలా ఉండిద్ది. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇప్పుడు అవే కొంచెం సరి చేసుకుంటూ ఉండాలి. మరి అంత ఫుల్గా ఎక్కువేం రావు, కొన్ని అక్కడక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. 2 పోగులకి ఒక పోగు ఉంటే అవి మళ్ళీ ఎలిపేసుకొని సరి చేసుకొని అతుక్కుంటూ ఉండాలి. ఇక్కడ కూడా వచ్చినాయి నాకు ఒక 5-6 పోగులు అయితే ఇక్కడ వచ్చినాయి అనమాట. మొత్తం మీద ఒక 10 పోగులు అయితే వచ్చినాయి. అలాగా మొత్తం అన్నీ నేను మళ్ళీ ఎలుపుకొని మళ్ళీ చూసుకొని అతికేసుకుంటూ ఉంటా. కొన్ని ఏంటంటే ఎగస్ట్రా పోగులు ఉంటాయిలే, అలా సరి చేసుకునే అవకాశం అయితే ఉండిద్ది. మొత్తం అంతా ఇలా ఉండిద్ది అనమాట. ఇంకైతే ముందు నేను చీర అయితే కోసేస్తాను. చీర కోసేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేస్తాం. ముందు చీర అయితే కోస్తాం. ఈ వీడియో అయితే మొత్తం కూడా నిన్న బుధవారం రోజు తీసానండి. ఇంకా ఆ రోజైతే ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఏ పని అయితే చేయలేదు. ఇంకా ఈరోజు గురువారం మామూలుగా పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసుకొని నేను మొగ్గంలోకి వెళ్ళే టైం ఉండిద్ది కదా, 11-12. ఇంకా ఆ టైం కాడి నుంచి నేను మొగ్గంలోకి వెళ్ళకుండా వీడియో పని అయితే పెట్టుకున్నా. మామూలుగా ఇప్పుడే ఎడిటింగ్ చేసి వాయిస్ అయితే ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను అనమాట గురువారం రోజు, ఈరోజే. ఇంకేంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు సాయంత్రం అయితే అయిపోతుంది. ఇంకా సాయంత్రం మొక్కలకంటే గార్డెన్లో మొక్కలకి అది నీళ్ళు పట్టేసుకొని పూజ అది చేసుకొని ఇంకా సాయంత్రం జరీలు అయితే అతుకుతాను. ఇంకైతే చూస్తున్నారు కదండి, ఇప్పుడు కోసిన చీర అయితే ఇలా ఉందన్నమాట. రత్నావళి కలరు, ఇలా రోజా అంచు.
ఇలా ఒకవైపు పెద్దంచు, ఒకవైపు చిన్నంచుగా అయితే వచ్చిద్ది ఇలా. ఏందంటే ఇక్కడ వీడియోలో అయితే మధ్యలో డిజైన్ అయితే కనిపించట్లేదండి. ఎందుకనో మరి మధ్యలో డిజైన్ ఉండిద్ది కదా బెల్టులు, ఆ డిజైన్ అయితే కనిపించట్లేదు సరిగా, క్లియర్గా కనిపించట్లేదు అనమాట. ఏదో కొంచెం అట్ట నల్లగా ఏదో అక్కడ అంటే నాకు తెలుసు కాబట్టి ఏదో శ్రద్ధగా చూస్తుంటే అలా కనిపిస్తుంది, కానీ తెలియని వాళ్ళకైతే అది ప్లెయిన్ శారీ లాగానే కనిపిస్తూ ఉండిద్ది. అలా ఉంది. ఇంకైతే మీకు ఆన్లైన్లో శారీస్ పంపించడానికి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానని చెప్పాను కదండి. అంటే మీరు కాంటాక్ట్ అవ్వటానికి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానని చెప్పాను కదా. ఆ నెంబర్ అయితే ఇప్పుడు చెప్తాను. మామూలుగా ఇప్పుడు చెప్తాను, వీడియోకి టైటిల్ పెడతాను కదండి, అక్కడ కూడా రాస్తాను. ఇంక ఇప్పుడైతే ముందు చెప్తానమాట. నెంబర్ అయితే 6309586308 అండి. అర్థమైంది కదా, 6309586308. ఈ నెంబర్ అయితే మామూలుగా బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ కూడా ఈ నెంబర్ ఇచ్చాను. ఇంకా అంతే, అంతవరకే చేయాలేమో ఫోన్పే ఎక్కించుకోవటానికి అని అయితే అనుకున్నాను. కానీ దీనికి ఏటీఎం కార్డు కూడా కావాలంట. అంటే ఈ సిమ్ము మా వారి ఫోన్లో పెట్టాను అనమాట. మా వారి ఫోన్లో ఫోన్పే అయితే లేదు. ఇంక సరే ఫోన్పే ఎక్కించడానికి అదే కొంచెం లేట్ అయింది. నేను ఏటీఎం కార్డు అయితే తీసుకోలేదు. ఇప్పుడు అది కావాలని చెప్తున్నారనమాట. సరే అది చూసుకొని నేను అయితే ఇంకా చూస్తానంతా. ఇంక ఈ చీర చూస్తున్నారు కదండి, ఈ చీర అయితే ఆల్రెడీ ఒకరు అడిగారు. నేను వాళ్ళకి కామెంటుల్లోనే ఫోన్ నెంబర్ పెట్టాను అనమాట. వాళ్ళైతే నాకు మెసేజ్ కూడా చేశారు, వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఈ చీర కావాలన్నారనమాట. ఇది వాళ్ళ కోసం అయితే పక్కనైతే పెట్టుంచాను. రేపు ఇది బెల్టులు అవి కట్ చేసి చక్కగా ముళ్ళేసి రెడీ చేసి ఉంచుతాను. రేపు చేస్తానన్నమాట ఈ పని అయితే. ఇది బ్లాక్కి ఇటాని బులుగు కలనేతన వేసిన చీర అనమాట. ఇదేమో రోజా అంచు. ఈ చీర కూడా చాలా బాగుంది. రత్నావళి చీర కూడా ఎవరికైనా కావాలి అంటే నేను చెప్పాను కదండి నెంబరు, వాట్సాప్ అయితే చెయ్యండి. కొంచెం అంటే నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను కదా, ఇంటి పని, అటు మొగ్గం పని, వీడియోలు, మళ్ళీ ఇది కొరియర్ చేయాలన్నా కొంచెం నాకు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది కూడా, ఒంట్లో కూడా నీరసం అనిపించినప్పుడు కొంచెం నిదానంగా చేస్తూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే మగ్గం పని లేదు కదా, అంటే జర్రీలు ఇవ్వలేదు అతకటానికి కూడా. ఇంకా సరే అని చెప్పి ఖాళీగా ఉంటేను సాయంత్రం మించి ఈ మొక్కల్ని కట్ చేసే పని అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవి కట్ చేస్తా. ఇప్పుడైతే మీకు అంటే చీరల గురించే ఇంకొన్ని విషయాలు అయితే చెప్తాను. ఏంటంటే అదే చెప్పాను కదా, కొంతమంది తక్కువ రేటు చీరలు ఉండవా అని చెప్పి కూడా అడుగుతున్నారని చెప్పాను కదా. ఇంకా అలా చీరలకు సంబంధించే చాలా రకాలుగా అడుగుతూ ఉంటున్నారులే. మామూలుగా శారీస్ ఆన్లైన్లో పంపిస్తారని కామెంట్లో వస్తున్నప్పుడు, అంటే మొన్న ఇటీవల నేను అంటే ఆన్లైన్లో పంపించాలి అని నిర్ణయం తీసుకోకముందే నేను నేను మొగ్గునేసే ఆయన్నైతే అడిగానండి. మామూలుగా అంటే తను నాకు ఇస్తాడో లేదో నేను కనుక్కోవాలి కదా, కనుక్కోకుండా ఆన్లైన్లో పంపిస్తానని చెప్పలేను కదా, ఆయన ఇస్తేనే నేను పంపించగలను కదా. అందుకని చెప్పి నేను ముందే ఆయన్ని అడిగిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాతే నేను ఎవరన్నా అంటే కామెంట్ చేసినప్పుడు వాళ్ళకైతే రిప్లై అయితే ఇవ్వటం మొదలైతే పెట్టాను, పంపిస్తానండి ఆన్లైన్లో అని చెప్పి. అలా వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చానమాట. అంటే నేను మగ్గనేసి ఆయన్ని అడిగిన తర్వాతే, అంతా ఓకే అయిన తర్వాతే నేను ఆన్లైన్లో శారీస్ పంపించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నాను. ఏంటంటే మా చేత అంటే నేను నేసే చీరలో వాళ్ళు ఇంకొకరికి ఇస్తానని ఎవరికన్నా చెప్పినా కానీ, అంటే వాళ్ళకు ఉండిద్ది కదా, మళ్ళీ నాకు ఇవ్వకపోతే మళ్ళీ నేను ఇటు మాటిచ్చి ప్రయోజనం ఉండదు కదా అని చెప్పి నేను ముందు ఆయన అడిగిన తర్వాతే నేను కామెంట్లో ఎవరైనా అడిగినా కానీ నేను పంపిస్తానండి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకైతే నేను ఆ రోజు ఆయన్ని అడిగినప్పుడే, అంటే నేను నేసి చీరలో నేను తీసుకుంటే నేను కొనుక్కుంటాను ఇస్తారా అని చెప్పి, ఇలా ఆన్లైన్లో పంపించడానికి నేను కొనుక్కుంటాను ఇస్తారా అని చెప్పి అడిగాను అనమాట. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మామూలుగా ఇప్పుడు అదే కాదు ఇస్తాను తీసుకోండి అని చెప్పిన తర్వాత, ఇంకా అవే కాదు గ్యాస్ కాటన్ చీరలని కొంచెం రేటు తక్కువలో కావాలన్నా ఉన్నాయి అని చెప్పి, ఇంకా వాటి గురించి మొత్తం నాకు అన్నీ తెలిసే విధంగానే చెప్పాడు. నేను అసలు అడగలేదన్నమాట. మామూలుగా ఇవి ఇస్తారని చెప్పి నేను అడిగాను. అడిగినప్పుడు ఇవి ఇస్తానని చెప్పి కూడా మళ్ళీ ఇంకా ఇవన్నీ కూడా చెప్పారనమాట. గ్యాస్ కాటన్ చీరలు కూడా ఉంటాయి, అవి కూడా రేటు తక్కువకి వస్తాయి. మొగ్గ మీద నేసినవి, పవర్ మొగ్గం మీద నేసినవి అయితే కాదండి, మామూలు హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఆయన దగ్గర ఉన్నాయి మొత్తం కూడా హ్యాండ్లూమ్స్, అంటే నాకులాగా మొగ్గాలు నేసే వాళ్ళ చీరలే మొత్తానికి.
ఇంక సరే ఇస్తానన్నారు కదా, నేను చెప్పానన్నమాట మామూలుగా ఒకరోజు వచ్చి చూస్తాను మొత్తం వీడియో తీసుకుంటానని కూడా చెప్పాను. ఇంకా అన్ని విషయాలు ఆ రోజు చాలా నాకు అంటే నేను తెలుసుకోవాలనుకున్న విషయాలు అయితే చాలా ఆ రోజు ఆయనైతే అడిగి తెలుసుకున్నాను. ఇంకా అదే నేను వెళ్ళాలని అయితే అనుకున్నాను అనమాట ఆయన దగ్గరికి. రేటు తక్కువ చీరలు కూడా చూపించాలి అని అయితే అనుకుంటున్నాను. ఒకరోజు చూసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మీకు కూడా తెలిసిద్ది, నాకు తెలిసిద్దిలే. ఏంటంటే నేను నేసిన చీరలే రోజు నేను చూస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలిసిద్ది కదా. అలా నాకు తెలిసిద్ది, మీకు కూడా మీరు కూడా చూసినట్టు ఉండిద్ది కదా. ఒకరోజు అయితే చూసుకొని ఆయన దగ్గర ఏమేమి చీరలు ఉంటాయి, ఏమేమి రకాలు నేపిస్తున్నారో నేనైతే వీడియో అయితే తీసి మీకు కూడా చూపిస్తాను. ఇంకైతే సాయంత్రం గార్డెన్లో పని అంటే గార్డెన్లో మొత్తం క్లీన్ చేసి మొక్కలకు నీళ్లు పడుతుంటే ఇంకా ఉండటుండి బాగా గాలి వాన అయితే పడుతుందండి. వాన అంత పెద్దదిగా పడలేదు కానీ గాలి అయితే బాగా వచ్చింది. వాన వస్తుంది, వాన వాన వస్తుంది. తడిసిపోతా పద 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 పైకి పైకి పైకి. గుడ్ బా గుడ్ బా. ఇంకైతే చూడండి ఈ మొక్కలను అయితే ఇలా కట్ చేశాను అనమాట. ఏంటంటే ఇలా రౌండ్గా కట్ చేయడానికి కొలతలో అటువంటివి అయితే ఏం పెట్టుకోను. ఊరికే కలతో చూస్తా, ఏదో కొంచెం అలా రౌండ్ షేప్గా వస్తే అంటే వచ్చేటట్టుగా అలా కట్ చేస్తానంతే. ఇలా కట్ చేశాను. ఇంకా ఇటు పక్కన కూడా కొంచెం కొంచెం పెరుగుంటే అవి కూడా ఒకేసారి కట్ చేసేసేయాలి. మొత్తం అంతా ఇప్పుడు నీట్గా ఉంది. ఏందిరా ఏంది? షిరో రేయ్ రేయ్, ఇదిగో చూడు, ఇదిగో బోదింటావా? బువ్వా బోదింటావా? చెప్పు, బోదింటావా? బోదింటావా? డాడీ చీ తెస్తాడంట. చీ వేసుకొని బోదింటావా? షిరో బోదింటావా? చీ వేసుకొని బోదింటావా? ఇంకిలా సాయంత్రం పూట కొంచెం వర్షం అది పడుతుంటే ఇంకా మామయ్య కూడా అమ్మాయిని తెచ్చి ఇంటి దగ్గరే ఉండాడులే. ఇంకా టీ అది పెట్టుకొని తాగి ఇంకా సాయంత్రం పూజ అనేది ఉండిద్ది కదా, ఇంకా రెడీ అయ్యి పూజ అయితే చేశాను. మామూలుగా ఈ వీడియో అయితే మొన్న జయంతి అమావాస్య రోజు పండగ రోజు ఇలా పెట్టాను కదండి. ఇది అంటే ఈ పూలు ఇలా తీస్తా పండగ వెళ్ళిన తెల్లారి తీసిన వీడియో అనమాట. మీకు చూపిస్తామని చెప్పి ఈ వీడియో అయితే అప్పుడే తీశాను. పండగ వెళ్ళిన తెల్లారి ఇలా పూలన్నీ తీసేస్తా పూజ చేయడానికి. ఇంకా వీడియో అయితే తీసాను అనమాట. ఆ రోజు అక్కడ రౌండ్ షేప్లో పూలు ఇలా పెట్టాను కదా. ఇదిగోండి నూరు వరహాలు గుత్తి ఇలా రౌండ్గా వచ్చింది, మధ్యలో పూలు అయితే లేవు. ఇలా రౌండ్గా వచ్చేసరికి నేను అలా పెట్టేసి పైన తెల్ల పూలు అలా పెట్టి అలా కొద్దిగా డెకరేషన్ అయితే చేశాను. బాగుంది కదా, రౌండ్గా వచ్చిందనమాట గుత్తి అయితే. ఇదిగోండి ఇలా ఉంది, మీకు చూపించాలి అని అనిపించింది అనమాట. ఇంకైతే మామూలుగా సాయంత్రం అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. సాయంత్రం గార్డెన్ పని మొత్తం అయ్యి టీ తాగి స్నానం చేసిన తర్వాత పూజ చేయడానికి ముందు మా ఇంటికి అయితే నాతో పాటు అంటే చిన్నప్పుడు కలిసి చదువుకున్న నా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చిందండి. అప్పుడు తను వచ్చి అంటే పని మీద వచ్చిందనమాట. తను వచ్చి గార్డెన్ మొత్తం చూసింది. తను చూసి గార్డెన్ మొత్తం చాలా నీట్గా ఉంచుకున్నావు అంటే మెయింటెనెన్స్ బాగుందని చెప్పిందనమాట. బాగా అనిపించింది. తను ఎప్పుడూ రాదు. ఈ ఇల్లు కట్టిన అంటే ఈ 12 సంవత్సరాల్లో ఇప్పుడు రెండోసారి రావటం మా ఇంటికి. గార్డెన్ చూసి తను చూడంగానే చిన్నప్పుడు చదువుకున్న రోజులన్నీ అయితే ఒకసారిగా కళ్ళ ముందుకు వచ్చేసినాయి. ఈరోజు కూడా ఎప్పుడు చూసినా అవన్నీ గబక్కన గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడన్నా కనిపించినా కానీ. అంటే మా రామన్నపేటలోనే ఉండిద్ది. నేను పుట్టింది రామన్నపేటలోనే, ఇప్పుడు ఉంటుంది రామన్నపేటలోనే. తను కూడా రామన్నపేటలోనే పుట్టింది, రామన్నపేటలోనే ఇప్పుడు ఉంటుందన్నమాట ఎక్కువగా. ఇంకా అలా ఈరోజైతే ఇంటికి వచ్చి గార్డెన్ మొత్తం చూసింది. చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఈరోజైతే. ఇంకైతే అదండి, ఆన్లైన్లో శారీస్ పంపించడానికైతే నెంబర్ అయితే ఇచ్చాను కదా. ఇక మీదట నేను నెయ్యబోయే చీరలు కూడా మీకు ప్రతిదీ కూడా వీడియోలో అయితే చూపిస్తాను.
ఎవరికన్నా కావాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి. ముందైతే వీలైనంత తొందరగా నేను మొగ్గం నేసే వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమేమి రకాల చీరలు అయితే ఉన్నాయో అవన్నీ అయితే ముందు వీడియో అయితే చేస్తాను వీలైనంత తొందరగా. ఏందంటే ఇప్పుడు నేను నేస్తున్న రకం చూశారు కదండీ! నేను నేస్తున్న రకానికైతే సిల్వర్ కలరు జరీ ఉంది కదా! తెల్ల జరీ. అలాగే సేము గోల్డ్ కలర్ జరీతో కూడా శారీస్ అయితే నేపిస్తున్నారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.